కలిగిన దేవ, చిన్న బిడ్డని మీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. సాత్విక మీద మీ కృప నుంచండి. ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి దేవా గడిచిన సంవత్సరం అంతా కంటికి రెప్ప వలె కాపాడినాను. ఇది మొదలుకొని మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపావయ్యా. ఇంకను నీ బిడ్డని కాల్చి కాపాడి ఎదుగుదల నీదయ్యా, మనుషులదయ్యా, జ్ఞానం ఈ బిడ్డకి మీరు పరిపూర్ణంగా దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. యేసు నామములో ఈ బిడ్డని ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. ఆశీర్వదకరంగా ఉండను గాక. మీ కృపతో దీవిస్తున్నాను తండ్రి. మీ కనికరము మీ కృపను మీరు దయచేయమని కోరుకుంటున్నారు తండ్రి. గడిచిన సంవత్సరాలంతా వృద్ధిగా రోజు మీ తండ్రి మీ వెన్ను మీకు అప్పగిస్తున్నాను. గడిచిన సంవత్సరాలంతా కంటికి రెప్పల్ని కాపాడిన మరో సంవత్సరంలో మీరు అడుగు పెట్టేదానికి మీ కృపనిచ్చిన దానికి వందనాలు. మీరే తోడుగా ఉండండి తండ్రి. తన జీవితం ప్రతి అడుగు నేతలో ఉన్నట్లుగా మీరు మార్చండి నాయన. మీ కటాక్షం మీ కరుణ దయచేయి తండ్రి. దేవా తండ్రి నీకు స్తోత్రం. తల్లిదండ్రులు నన్ను త్రోసివేసిన యెహోవా నన్ను శారదీయనని రాయబడినది ప్రభువా. నువ్వు శారదీసి శాద తీర్చే దేవుడివి తండ్రి. నీ బడి మీద మీరు ఎల్లప్పుడూ మీరు మీ కృపను కనపరచండి దేవ. బలము, ఆరోగ్యం, ఆయుష్కాలం కాక అత్యధికమైన నీ జ్ఞానమును దైవికమైన కృపతో వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వాదకరంగా ఉండను గాక నాయన. మీరు తోడయుండి మీ నామ మహిమకరంగా ఆశీర్వాదకరంగా బలమైన సాధనంగా సాక్షిగా వాడుకోమని యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.